నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమాని హౌస్. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరుపై కర్నూలులో కల్చరల్ అకాడమీని ఏర్పాటు చేయాలని, సంజీవయ్య పుట్టిన పెద్దపాడు గ్రామాన్ని సమస్యలకు నిలయంగా మార్చవద్దని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవీపీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహానికి ఏపీ టీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ పెద్దబాబు, జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి, టి లక్ష్మీనారాయణ, నరసప్ప, రంగస్థల కళాకారులు మనోహర్లతో కలిసి పూలమాలలు వేసి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ రాజకీయాలు నీతివంతమైన రాజకీయ నాయకుడిగా, ప్రజ్ఞాశీలిగా, త్యాగధనుడిగా, రంగస్థల కళలతో పాటు గద్దె నాటకంలో సైతం పెన్నిక గన్న వ్యక్తిగా దామోదరం సంజీవయ్య నిలిచారన్నారు. పట్టుదల, కృషి ఉంటే పేదరికం అన్నది రాజకీయానికి అడ్డు కాదని, జిల్లా రాజకీయాల నుంచి దేశ రాజకీయాల దాకా ఎదిగిన గనుడు అన్నారు. దామోదరం సంజీవయ్య గారి 103వ జయంతి శుభాకాంక్షలను దేశ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. దామోదరం సంజీవయ్య అంటే నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఈ సమాజానికి అందరికీ తెలుసు. కర్నూలు ఆయన యొక్క జన్మస్థలం. ఈ కర్నూలు జిల్లాలోని పెద్దపాడు గ్రామంలో 103 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సంజీవయ్య గారు దేశమే గుర్తుపెట్టుకునేటువంటి నాయకుడుగా ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. అత్యంత పేదరికంలో పుట్టినటువంటి సంజీవయ్య, పేదరికం అనేటువంటిది దేనికి ఆటంకం కాదు, పట్టుదల, కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి సంజీవయ్య గారు నిరూపించి ఆ రకంగా మనకు ఆదర్శంగా నిలుస్తారు. ఈరోజు ఈ సమాజంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఒక కౌన్సిలర్గానో, కార్పొరేటర్గానో, ఎమ్మెల్యేగానో లేదా ఒక మంత్రిగానో ఒక 5 సంవత్సరాల కాలం పాటు పనిచేశాడు అంటేనే ఆయన వెనక కనీసం ఒక 5 కార్లు, కోట్ల రూపాయల అవినీతి అనేటువంటిది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలాంటి అవినీతి అనేటువంటిది లేకోకుండా, ఏ రూపాయి ఆస్తిని వెనకేసుకోకుండా, తన కన్న తల్లి సైతం కొడుకుకు ఆ రకంగా ముఖ్యమంత్రి ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి బయటి వాళ్ళు చెబితే నా కొడుకు జీతం పెరుగుతుందా అని చెప్పినటువంటి ఆ మహాతల్లి యొక్క మాటలను మన పుస్తకాల రూపంలో వింటే ఆయన యొక్క నిజాయితీ ఏమిటో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈరోజు దుర్మార్గం ఏమంటే, రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలకు ఒక రకమైనటువంటి విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు సమాజంలో ఉన్నటువంటి దళితులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఆ రకమైన విలువ ఇవ్వట్లేదు అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం సంజీవయ్య గారి జయంతిని ఘనంగా కర్నూలు నగరంలో ఒక పెద్ద ర్యాలీ పెట్టి ఆ రకంగా ప్రభుత్వమే దాన్ని కైవసం చేసుకోవడానికి నిర్వహించేది. కానీ దుర్మార్గం ఏమంటే, ఈ సంవత్సరం అలాంటి ర్యాలీ కానీ లేదా పెద్ద బహిరంగ సభ కానీ ఇలాంటివి ఏమీ చేయట్లేదు. మేము బహిరంగ సభ కోరుకుంటున్నాము అంటే ఏదో రాజకీయ ప్రచారం కోసం కాదు. ఏదైతే ఈ సమాజంలో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని నిర్వహించినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడిని ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాని పట్ల చాలా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు రాజకీయ దురంధరుడే కాదు, దామోదరం సంజీవయ్య ఒక కళాపి పేరెనిక కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మేము కోరుతున్నది ఏమంటే, చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా ప్రభుత్వ దళితులకు నిధులు కేటాయించి ఆ సామాజిక దళితుల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని, లేదంటే దామోదరం సంజీవయ్య లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తితో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.